నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ప్రస్తుత కాలంలో ఏపీలో అసలు ఏం జరుగుతుందనేది చాలా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఒకరోజు లడ్డు కల్తీ అంటున్నారు, ఒకరోజు నెయ్యి కల్తీ అంటున్నారు. ఆ తర్వాత అసెంబ్లీలో అసలు నేను ఎవరి గురించి మాట్లాడలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అండ్ ఆ తర్వాత అరెస్టులు అంటున్నారు, దాడులు అంటున్నారు. ఇలాంటివి చాలా సంఘటనలు అయితే ఏపీలో జరుగుతున్నాయి. సో వాటన్నిటి గురించి మనతోని మాట్లాడడానికి, మనతో కొన్ని పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు జనసేన నుంచి వైసీపీలోకి వచ్చిన బండారు గంగా సురేష్ గారు. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్ ఎలా ఉన్నారు సార్? ఫైన్ మేడం, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. కాకపోతే ఏంటంటే రోజుకు ఒక అంశం ఏపీలో జరుగుతుంది. అంటే ఒక అంశం గురించి పూర్తిగా తెలియక ముందే ఇంకొక అంశం తెర మీదకి వచ్చేస్తుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు జనసేన నుంచి వైసీపీలోకి వచ్చేసారు. జనసేన నుంచి రావడానికి గల కారణాలు ఏంటి? అంటే ఇక్కడ చింతా రాజశేఖర్ గారు జనసేనలోనే ఉన్నారు, మీరు జనసేనలోనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గం, మీ సామాజిక వర్గం, అంటే మీ ముగ్గురు ఒకటే. అలాంటిది అంత నమ్మకంగా వెళ్ళి మీరు ఎందుకు అసలు బయటకు వచ్చారు సార్? యాక్చువల్గా రాష్ట్రంలో ఏంటంటే కాపులు కొంచెం ఎక్కువ జనాభా కలిగిన కులం. సో ఎక్కువ అధికారం రెండు వర్గాల చేతిలోనే ఉంటుంది. మూడో వర్గానికి వస్తే బాగుంటుంది అని చెప్పి కాపులతో పాటు అనేక వర్గాలకు ఉంది. రీజన్ ఏంటంటే ఇప్పుడు ఒకసారి కాపులు థర్డ్ వస్తే కనుక మేము కూడా ట్రై చేయొచ్చు అని దళితుల్లో బీసీల్లో కూడా ఒపీనియన్ ఉంది. సో అలాగే అనేక వర్గాలు ఒకసారి అధికార మార్పిడి జరగాలని కోరుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దాంట్లో మొదటి స్థానంలో కాపులు ఉన్నారు. అలాంటి మేము కూడా కొంచెం కమ్యూనల్ భావాలు కలిగిన వాళ్ళం. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన కాలేజ్ వాతావరణాలు కానీ, చదివిన కాలేజీల్లో కానీ, ఊర్లో గ్రామాల్లో పరిస్థితులు కానీ, సో అలాంటివి పెరిగి మేము కొంచెం పెరిగిన కొద్ది ఉద్యోగాల్లో క్యాస్ట్ వైజ్ కనెక్టివిటీ అవటం, అందరం ప్రజెంట్ ఏ పని కావాల్సి వచ్చినా క్యాస్ట్ మీద ఆధారపడే పరిస్థితి ఉంది. సో అలా కొంచెం కమ్యూనల్గా కనెక్ట్ అవడం వల్ల సో ఈయన పార్టీ పెట్టాడు. సరే మన వంతు మనం సపోర్ట్ చేద్దామని మేము పొలిటికల్గా ఇంట్రెస్ట్ ఉండే ఫ్యామిలీస్ నుంచి వచ్చాము. సో ఆ ఇంట్రెస్ట్తో అతనితో ట్రావెల్ చేయడం జరిగింది. ఈ 12-13 సంవత్సరాలు ట్రావెల్ చూస్తే కనుక తను ఎక్కువ వర్క్ చేసింది టీడీపీ కోసం. మేము యాక్చువల్గా ఎగెనెస్ట్ టీడీపీ బై బర్త్. మా ఫ్యామిలీస్ అన్నీ కూడా కాంగ్రెస్ ఫ్యామిలీస్. సో అలాంటి ఫ్యామిలీస్ నుంచి మేము బయటకు వచ్చి ఇతని కోసం పనిచేస్తుంటే మేము ఎప్పుడు అయిన పార్టీ టీడీపీ పార్టీ ఓటు. అలాంటి పార్టీ కూడా మేము ఓటేసాము. కానీ ఇతను ఇంకో 15 సంవత్సరాలు ట్రావెల్ అంటున్నాడు. అంటే ఇక్కడ మీరు ఎందుకు మరి కూటమిగా ఏర్పడుతున్నప్పుడే మీరు అప్పుడే ఎందుకు ఆబ్జెక్ట్ చేయలేదు? అంటే అప్పుడే మీరు గళాలని విప్పి గట్టిగా వినిపించాలి కదా. మీ దగ్గర కమ్యూనల్ భావాలు ఉన్నాయని మీరే చెప్తున్నారు, మరి అప్పుడే ఎందుకు గట్టిగా వినిపించలేదు? ఇతను అన్ని ప్లేస్లు ఓడిపోవడం, 2019 ఒక స్థానంలోనే గెలవడం, అలాంటి పరిస్థితుల్లో ఇతనికి ఒక బేస్ అవసరం. సరే అలాంటి సిచ్యువేషన్లోనే టీడీపీ పార్టీ కూడా ఉంది. అలాంటి ఆ రోజుల్లో కలిసి వెళ్తే ఖచ్చితంగా గెలుస్తారు. గెలిచిన తర్వాత సీఎం సీటు ఇద్దరు 2 ఇయర్స్ ఒకళ్ళు, 3 ఇయర్స్ ఒకళ్ళు అలాగే ఏమన్నా డివైడ్ చేసుకుని రూల్ చేస్తారు. సో మాకు ఏదైతే భావాలు ఉన్నాయో అధికార మార్పిడి జరగాలని, అలాంటిది పాసిబుల్ అవుతుంది. ఇలాంటి కారణాలతో మేము దాన్ని అపోజ్ చేయలేదు, ఆ రోజు సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఇతను గెలిచిన తర్వాత ఎప్పుడైతే ఓపెన్గా మళ్ళీ ఇంకో 15 సంవత్సరాలు ఇలాగే అంటున్నాడు, ఎక్కడా కూడా నేను ఈ టర్మ్లో సీఎం తీసుకుంటానని కానీ ఎక్కడ చర్చ జరగట్లేదు. ఇక మాకు అర్థమవుతుంది సిచ్యువేషన్. అప్పటి నుంచి కొంచెం పాస్ట్ నుంచి అనలైజ్ చేసుకుంటే 2014 అసలు సీట్లు ఏమి తీసుకోకుండానే ప్రచారం చేశారు ఆ పార్టీ గెలవడానికి. సో ఇప్పుడు 15 సంవత్సరాలు కూడా ఇతను ఇదే ధోరణితో ఉన్నాడని అర్థమైంది. అంటే అప్పుడు మీ పార్టీ స్వలాభం కోసం, మీ స్వలాభం కోసం మాత్రమే కూటమితోనే మీరు చేతులు కలిపినరా? రాజకీయాలు అలాగే ఉంటాయండి. రాజకీయాలు ఎప్పుడు కూడా ఆ పార్టీ బలపడటానికి తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. వాటిని కొంచెం సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి కలిసి ఉంటుంది. సో అలా సపోర్ట్ చేసాము. కానీ మేము సపోర్ట్ చేసింది దేనికోసం? అధికారంలో భాగస్వామ్యం అవడానికి, సీఎం సీట్ కోసం. కానీ ఈయన వాళ్ళతో ట్రావెల్ చేయడానికి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, దాన్ని మేము అపోజ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ట్రావెల్ చేయడానికి అంటే సార్ ఇప్పుడు నేను మీతోని ఇంటర్వ్యూ చేస్తున్నానంటే నాకు ఒక లాభం ఉంటుంది. అంటే మేము మా ఛానల్లో వేసుకుంటే వ్యూయర్షిప్ అలాంటిదే ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి స్వలాభం, అంటే ఎలాంటి లాభం కోసం ఆయన ట్రావెల్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారితో?
ఆయన జనరల్గా ఈ ఫైనాన్షియల్ బెనిఫిటే ఎక్కువ కనిపిస్తుందండి. మరి ఆయనకి ఏ రకంగా దాన్ని బెనిఫిట్ చేస్తున్నారో తెలియదు కానీ, ఎందుకనంటే సరే ఏదో సీట్లు తీసుకున్నారు కాంప్రమైజ్ అయ్యి, గెలిచిన తర్వాత 30% మనకి నామినేటెడ్లో మనకి కోటా ఉంటుందని చెప్పారు. ఎక్కడా కూడా అది జరగట్లేదండి. ఏ కాన్స్టిట్యున్సీలో కూడా అది జరగట్లేదు. నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ కూటమిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కూటమి వల్ల ఎంతో మంది, ఇప్పుడు నేను పార్టీ మారింది కాబట్టి అన్న ఈ వాయిస్ రేట్ చేయన్న నీ తరపున, ఇదిగో మేము పలానా ఏరియాలో మేము పలానా ఇబ్బంది పడుతున్నాం అని ఎంతో మంది విత్ ప్రూఫ్స్, ఆడియో ప్రూఫ్స్తో సహా పంపిస్తున్నారు. వాళ్ళ మీద పడిన ఫాల్స్ కేసు కానీ, ఆ లోకల్గా వాళ్ళని తిట్టడాలు కానీ, ఏదన్నా కార్యక్రమం చేసుకుంటే మాకు చెప్పకుండా మీరు ఎందుకు చేస్తున్నారు అని వాళ్ళని దౌర్జన్యం చేయడం, ఇలాంటివన్నీ వాళ్ళు నాకు నెంబర్ ఆఫ్ పీపుల్ పంపిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 21 సీట్స్కి 21 సీట్స్ గెలుచుకున్నారు. స్ట్రైక్ రేట్ వచ్చేసింది, 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. వచ్చినప్పుడు అప్పుడు సంబరాలు చేసుకున్నారు. ఉన్న ఎన్ని సీట్లలో పార్టిసిపేట్ చేస్తున్నామో అన్ని సీట్లలో గెలిచామని సంబరాలు చేసుకున్నాం మీ అందరూ. మరి ఈ రోజు చూసుకున్నట్టయితే బయటికి ఒక్కొక్కరిగా వస్తున్నారు. మొన్న చూసుకున్నట్టయితే లాయర్ అడ్వకేట్ రజనీ గారు బయటకు వచ్చేసారు, ఇప్పుడు మీరు కూడా వచ్చేసారు, ఇంకొంతమంది అట్లా ఈ బాట పడుతూనే ఉన్నారు. మరి ఎందుకు మీరు అందరు కలిసి ఒక వాయిస్గా ఏర్పడి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? మిమ్మల్ని నమ్మి మేము ఇలా వచ్చాము, మరి ఈ రోజు మాకు అన్యాయం చేశారు, మీ పార్టీ వల్ల మేము అన్యాయం అయిపోయామని ఎందుకు మీరు అందరు గలమెత్తి మాట్లాడలేదు? ఆల్రెడీ గలం ఎత్తామండి. గలం ఎత్తిన తర్వాతే మేము బయటికి రావడం జరిగింది. ఏదైనా ఒక పార్టీలో ఉన్నప్పుడు మేడం బయటకు వచ్చినంత గలం విప్పినట్టు లోపల విప్పలేము. వాళ్ళని టార్గెట్ చేస్తారు, అక్కడే ఉండలేని పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి ప్రయారిటీ ఎవరు. అదే బయటకు వచ్చినాక అనుకోండి ఫ్రీ అయిపోతాం. అందుకనే ఓపెన్గా మాట్లాడే సిచ్యువేషన్ ఉంటుంది అక్కడ. అయితే సంబరాలు చేసుకున్నాం అంటారు. మేము ఆ రోజు అధికారం కోసం మేము పోరాటం చేసేది 21 సీట్లు గెలవాలని ఆ టార్గెట్ కాదు. అధికారంలో భాగస్వామ్యం అయ్యి గవర్నమెంట్ తెచ్చుకోవాలి కూటమిగా అనేది ప్రయత్నం చేసాం. అదృష్టం కొద్దీ అన్ని సీట్లు గెలవడం జరిగింది. అలా సంబరాలు చేసుకున్నాం. ఆ సంబరాలు మాకు ఎల్లకాలం లేదు. ఎందుకంటే ఇచ్చిన నామినేటెడ్ పోస్టుల్లో కానీ ఎక్కడ 10% మేడం నామినేటెడ్ పోస్టులు, 30% అని చెప్పాడు ఆయన. ఆ 10%లో కూడా వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకో లేకపోతే టీడీపీ వాళ్ళకే ఇటు నుంచి ఇప్పుడు మీరు 21 స్థానాలు చూస్తే 13 స్థానాలు టీడీపీ వాళ్ళే పోటీ చేశారు. మీరు అప్పుడు కూడా ఎందుకు క్వశ్చన్ చేయలేదు? మరి ఇప్పుడు 21 స్థానాలే ఇచ్చినవే తక్కువ సీట్లు, మరి టీడీపీ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఇస్తే మరి ఇక్కడ ఫస్ట్ నుంచి జనసేన వాళ్ళు ఇంత కష్టపడి చేసిన వాళ్ళకి మరి మీరు ఎందుకు సీట్ ఇవ్వట్లేదు? ఎందుకు అడగలేదు? అలాప్ సడన్ జరిగింది మేడం అదంతా. బిఫోర్ ఎలక్షన్ క్యాండిడేట్స్ ని అనౌన్స్ చేసే పరిస్థితుల్లో వీళ్ళు అని చెప్పి అప్పటికప్పుడు అనౌన్స్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అరవాది శ్రీధర్ చూడండి, అతను రైల్వే కోడూరు, అతను ఏంటో విలేజ్ పర్సన్, అతను తీసుకొచ్చి ఎమ్మెల్యేకి చేశారు. టీడీపీ పర్సనే ఆ ఖర్చు అంతా పెట్టుకుని జనసేనతో పోటీ చేశారని ఓపెనింగ్ అందరికీ తెలుస్తుంది. ఆయన ఎన్ని కోట్లు పెట్టారు, ఎన్ని కోట్లు పెట్టారని. ఇలాగ ప్రతి వ్యక్తిని కూడా అలాగ ఇచ్చేయడం జరిగింది. సో అలాంటి ఫ్యాక్టర్స్ లో లాస్ట్ ఎలక్షన్ జరిగింది. ఇక మేమంటే ఇతను అధికార భాగస్వామ్యం అవుతాడు, పోన్లో ఒక 6 నెలల్లో 1 year సీఎం ఇస్తారు, 2 years కాకపోయినా కాంప్రమైజ్డ్గా ఉన్నాము. కానీ చూస్తూ ఉంటే ఎక్కడ మేడం అంత వరస్ట్గా ఉంది జనసేన వాళ్ళ పరిస్థితి. అందుకే ఇక బయటికి రావడం జరిగింది. రైట్. ఇప్పుడు మరి జనసేనలో అట్లా ఉంది, సో టీడీపీతో వాళ్ళు అట్లా ఉన్నారు కాబట్టి మీరు బయటకు వచ్చారు, వైసీపీలో జాయిన్ అయ్యారు. రేపటి రోజున మళ్ళీ జనసేన అనే పార్టీ కూటమి నుంచి విభజించి బయటకు వచ్చేస్తే మళ్ళీ వైసీపీ నుంచి మీరు మళ్ళీ జనసేనలోకి వెళ్ళిపోతారా? వీళ్ళు రారు మేడం. ఎందుకనంటే ఇన్ కేస్ రాకపోండి, ఒకవేళ ఇంకా క్వశ్చన్ ఉంది, రాకపోతే ఇంక క్వశ్చన్ ఉంది. యాక్చువల్లీ ఈయన ఫస్ట్ పార్టీ పెట్టినప్పటి నుంచి వాళ్ళకి సపోర్టెడ్ గా ఉన్నాడు మేడం. 2014లో ఒక్క సీటు తీసుకోకుండా పోటీ చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారు. ఆయన అసలు కార్యకర్తలు వెళ్తేనే మీట్ అయ్యే పరిస్థితి కాదు, టైం లేక అతనికి. అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఒళ్ళు వనం చేసుకుని ఎందుకు తిరుగుతారు వాళ్ళ కోసం? అది కూడా టీడీపీ పార్టీ కోసం అధికారంలోకి వచ్చారు. తర్వాత వాళ్ళకి కావాలనే డివైడ్ అయ్యి, ఎందుకనంటే అటు టీడీపీ వాళ్ళు బీజేపీతో డిఫర్ అయ్యారు 2019 బిఫోర్ ఎలక్షన్. అలాగే తిన కూడా ఎగైనెస్ట్ బీజేపీకి చాలా మీటింగ్స్ పెట్టారు. వాజ్పేయి లడ్డూలని, లడంగి అని చాలా మాట్లాడటం జరిగింది. సో ఇద్దరు డివేట్ అయ్యి ఎగైనెస్ట్ బీజేపీ పనిచేశారు. అది టీడీపీకి ఫేవర్ చేయడం కోసమే పనిచేశారు.